హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అంటే మనకు తెలుసు. ఇప్పుడు ఆఫీసులో పనిచేసేవాళ్ళు అంటే పారిశుద్ధ్య పనులు, లోపల కడగడం, తొడవటం ఇవన్నీ చేసేటటువంటి విభాగం ఎవరైతే హౌస్ కీపింగ్ అనేటువంటి పేరు పెడుతున్నారో, ఇది మనకి కార్పొరేట్ సంస్థల్లో అలవాటై ఇప్పుడు దాదాపు అసెంబ్లీ వీటిలో కూడా అట్లాగే చేశారు. అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకున్నది ఏదైతే అసెంబ్లీలో అలాగే హౌస్ కీపింగ్ కింద నియమించబడినటువంటి మహిళలందరూ కూడా ఆ ప్రాంతానికే సంబంధించినటువంటి మహిళలు. అమరావతి ప్రాంతంలోని రైతు కూలీలకి ఆ ఉద్యోగాలు ఇచ్చారు. నెలకింతని జీతం వస్తుంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే హౌస్ కీపింగ్లో వచ్చేటప్పటికి 15,000 25,000 వస్తుంది. అంటే హౌస్ కీపింగ్ డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగంగా కాకుండా వాళ్ళకి ఏం చేస్తున్నారు, అవుట్ సోర్సింగ్ ఇస్తున్నారు. ఈ అవుట్ సోర్సింగ్ పని చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవు, పింఛన్లు అందవు, అట్లాగే ఇతరత్ర పథకాలు ఏమీ అందవు. ఈ విషయాన్నే ఇప్పుడు మొన్ననే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నోటీస్కి తీసుకెళ్లారు, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని నిన్న అసెంబ్లీలో కలిసి మా సమస్యను పరిష్కరించండి అని కోరుతూ వచ్చారు.